ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం ఆరంభానికి మరికొన్ని రోజులే మిగిలింది. 8 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ మరో వారం రోజుల్లో మొదలవనుంది. ఇప్పటికే అన్ని దేశాల జట్లను ప్రకటించాయి. జట్టులు మార్పులు చేర్పులకు మంగళవారంతో గడువు ముగియనుంది. వెన్నునొప్పి కారణంగా ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో ఉంటాడా లేదా అనే దానిపై బీసీసీఐ నేడు నిర్ణయం తీసుకోనుంది. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో వెన్నునొప్పితో ఇబ్బంది పడిన బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ తో 3వ వన్డేలో బుమ్రా ఆడి ఫిట్నెస్ ను చాటుకునే ప్రయత్నం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏకి పరిమితమవ్వడంతో అతని ఫిట్నెస్ పై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ బుమ్రాను తప్పిస్తే అతని స్థానంలో ఇటీవల ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అరంగేటం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. నాగ్పూర్ లో జరిగిన తొలి వన్డేలో హర్షిత్ ఆకట్టుకున్నాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఓవర్ మెయిడిన్. కటక్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో హర్షిత్ 9 ఓవర్లు వేసి 62 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఏదేమైనా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే భారత్ కు అది గట్టి దెబ్బే. ఇంగ్లాండ్ తో రెండో వన్డేలో అరంగేటం చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అతను ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరుణ్ తన తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. చక్రవర్తిని జట్టులోకి తీసుకుంటే కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లలో ఒకరిని పక్కన పెట్టాలి. అయితే కుల్దీప్ జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే జట్టులో ఉన్న ఏకైక మణికట్టు స్పిన్నర్ అతనే. ఫిబ్రవరి 11 తర్వాత కూడా ఐసీసీ సాంకేతిక కమిటీ అనుమతితో జట్టులో మార్పులు చేసుకోవడానికి వీలుంది. దీంతో సెలెక్టర్లు బుమ్రా, వాషింగ్టన్ సుందర్లను ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు.